అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం అంటే మనకి ముందు గుర్తొచ్చేది లక్ష్మీదేవి అమ్మవారు. అమ్మవారికి మరికొన్ని రకాలైనటువంటి పూలతో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో పూజ చేసిన, అటువంటి దండలు సమర్పించిన అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. శ్రావణ మాసంలో పాజిటివ్ రేస్ ఎక్కువ. అందుకని చెప్పి అవి మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే తామర పువ్వులతో పూజ చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మరి ఎర్ర గులాబీ మాలతో పూజ చేస్తే మన సంపద రెట్టింపు అవుతుంది. అందుకని వీలైతే ఎర్ర గులాబీలతో పూజ చేయడం కానీ, ఎర్ర గులాబీ మాల వేయడం కానీ చెయ్యాలి. అలాగే చూడండి, ఇప్పుడు మట్టి గాజుల మాల, చిన్న చిన్న మట్టి గాజులతో మాల చేస్తున్నారు కదా, అలా గనక చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. యాలకుల మాల ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందింది. ఎవరికైనా డబ్బు కొరతగా ఉంటే యాలకుల మాల, అది కూడా 21 యాలకుల మాలతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బు కొరత తీరుతుంది. కనకాంబరాలతో పూజ చేసిన, కనకాంబరాల మాల వేసిన ధనాకర్షణ కలుగుతుంది, వ్యాపార అభివృద్ధి చెందుతుందన్నమాట. అప్పుల సమస్యలు మటుమాయం అవ్వాలి అంటే ఖచ్చితంగా మల్లె పువ్వులతోనే పూజ చేయాలి. మల్లె పువ్వుల మాల చేసుకోవాలన్నమాట. అలాగే గ్రామ దేవతకి కనుక మనం పూజ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నిమ్మకాయలు పట్టుకెళ్ళడం మర్చిపోవద్దు. అమ్మవారికి నిమ్మపండు అంటే చాలా ఇష్టం. నిమ్మపండుతో చేసిన మాల వేయడం ద్వారా 7 తరాల ఐశ్వర్యం, వంశవృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో ఈ రకంగా మనం చేసుకుంటే మన కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. లోకా సమస్త సుఖనోభవంతో. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.